హాయ్ అండి. ఈరోజు మనం హోమ్ మేడ్ చాక్లెట్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకటేమో డార్క్ కాంపౌండ్, ఒకటేమో మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాం. రెండు సేమ్గా తీసుకొని దాంట్లో బార్స్ లాగా వస్తాయి. అవి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి మనం. ఇట్లాగ సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఒకటి మిల్క్ కాంపౌండ్, ఒకటేమో డార్క్ కాంపౌండ్ ఇలా వస్తాయి. ఇదేమో డార్క్ కాంపౌండ్ అండి, ఇదేమో మిల్క్ కాంపౌండ్. రెండింటిని చిన్నగా కట్ చేసుకుంటే మనకి మెల్ట్ అవ్వడానికి ఈజీగా అవుతుంది. ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద డబుల్ బాయిల్ మెథడ్లో మనం వీటిని చేసుకోవాలండి. డబుల్ బాయిల్ మెథడ్ అంటే ముందు స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పోసి దాన్ని హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని, హీట్ అయిన తర్వాత దానిపైన మనం ఒక బౌల్ పెట్టుకొని ఈ కట్ చేసుకున్న చాక్లెట్ని బౌల్లోకి వేసుకోవాలి. మనం బౌల్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకున్నాక ఇట్లాగ కరిగిపోయేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉండాలి. తిప్పుకొని ఉంటే అది అడుగున కొంచెం మారుతుంది. ఇట్లా తిప్పుకుంటే దాంట్లో మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఆయిల్ కానీ ఏమి అవసరం లేదు. ఇట్లా థిక్నెస్ వచ్చి మనం తిప్పే దాంట్లోనే ఉంటుందండి చాక్లెట్ అంతా. రెండు బాగా కలిసిపోయి తిప్పాలి, బాగా షైనింగ్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అది బాగా కరిగిపోయిన తర్వాత కింద తీసుకొని దాంట్లో మనం ఎసెన్స్ వాడాలండి. చాక్లెట్ ఎసెన్స్ వేసుకోవాలి. కేక్వి వాటి ఎసెన్స్ మాత్రం వేయకూడదు. కింద పెట్టినా కూడా కొంచెం చల్లారేంత వరకు బాగా తిప్పుతూనే ఉండాలి. తిప్పే దాంట్లోనే ఉంటుందంట అంతా మనకి. దాంట్లో ఇప్పుడు మనం ఎసెన్స్ వేసుకొని కూడా కొంచెంసేపు మళ్ళీ తిప్పుకోవాలి. నా దగ్గర బ్లాక్ కరెంట్ చాక్లెట్ ఉంది. దాన్ని 2 డ్రాప్స్, మరీ ఎక్కువ వేసుకోకూడదని ఓన్లీ 2 డ్రాప్స్ నేను చూపించింది అంతే వరకే యూజ్ చేయాలి. యూజ్ చేసుకొని దాంట్లో మెల్ట్ అయ్యి కదా, దాంట్లో బాగా కలిసిపోయేంత వరకు తిప్పుతూ ఉండాలి మనం. అది చాక్లెట్ల మిశ్రమం మొత్తం కలిసిపోయి ఫ్లేవర్స్. అప్పుడు మనకి ఇలాంటి సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి. దాంట్లో వాటర్ లేకుండా, చుక్క వాటర్ లేకుండా మనం క్లీన్ చేసేసుకొని డ్రై అయిన వాటిల్లో మనం ఆ చాక్లెట్ మెల్ట్ అయిందంతా దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకోవాలి. మనం దీన్ని విస్కర్తో తిప్పుకున్నా పర్వాలేదు, స్పూన్తో మనం దేంతో అయినా వేసుకోవచ్చు. మన విజిబిలిటీ బట్టి వేసుకోవాలి, వీలుని బట్టి. నేనైతే స్పూన్తో వేస్తున్నానండి. స్పూన్తో వేస్తున్నాను చూడండి. మనం ఎట్లయినా ఏ మోల్డ్లో అయినా వేసుకోవచ్చు. నేను ఫ్లవర్స్ మోల్డ్లోనూ హార్ట్ షేప్ మోల్డ్ రెండు వాడుతున్నాను. నా దగ్గర అవి ఉన్నాయి, వాటిని వాడుతున్నాను. వాటిలో వేస్తున్నాను చూడండి. అట్లా పక్కకు పడకుండా నీట్గా వాటిలో వేసుకోవాలి. మనం వేసుకొని పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి బాగా ఇష్టంగా తింటారండి. ఇంట్లో అట్లా చేసి పెడుతూ ఉంటే పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. దీంట్లో మనం చాలా యూస్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఫ్రూట్ అండ్ నట్ అవన్నీ వాడవచ్చు. నా దగ్గర అవి అవైలబుల్గా లేవు, అందుకని ప్లెయిన్ డార్క్ చాక్లెట్ చేసి చూపిస్తున్నాను. ఈసారి నా దగ్గర ఉన్న వాటితో అట్లా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫిల్ చేసిన వాటిని ట్యాప్ చేయాలి. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తం పోతుంది. ఇట్లా ఫిల్ చేసుకొని కాసేపు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 10 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తీసేయచ్చు. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మిగిలింది చాక్లెట్ కూడా హార్ట్ షేప్ మౌల్డ్స్లో వేసేసుకుంటున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా తింటారు. బాగా నచ్చుతుంది చాక్లెట్స్. పిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన వాటిని నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇట్లా ఊరికి అట్లా అనగానే వచ్చేస్తాయండి. ఇదేం పెద్ద కష్టమేం కాదు, ఇంట్లో ఎవరైనా చేయొచ్చు. చిన్నపిల్లలతో కూడా చేయించచ్చు. మనం ఇలా తీసుకొని మనం దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. వాటికి లేకపోతే ఇట్లా ర్యాపర్స్తో అయినా చుట్టి పెట్టవచ్చండి. మనం చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇట్లా అన్నీ తీసుకున్న తర్వాత నా దగ్గర సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంది. వాటిలో నేను ఇట్లా చుట్టి కవర్లో పెట్టేసి పెడుతున్నాను. మనం ఇట్లా ఆపోజిట్గా పెట్టాలి. షేప్ అనేది కనిపించాలని మనం ఆపోజిట్గా పెట్టి మామూలుగా అట్లా చుట్టేసి పెట్టుకోవచ్చండి. ఇది మనం పిల్లలకి ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు.
బర్త్డేస్కి వాటికి పిల్లలు బర్త్డేస్కి చేసి పెట్టవచ్చు. అట్లా సిలికాన్ మౌల్స్ పేపర్స్ ఉంటాయి, వాటిలో అట్లా ట్విస్ట్ చేసి పెట్టవచ్చండి. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా డబ్బాలో పెట్టుకొని బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఏం పాడవ్వండి. నేను అన్నీ ఇట్లా పేపర్స్తో చుట్టి పెట్టానండి. థ్యాంక్ యూ అండి. అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.